చాణక్యుని బంధించి నందుల నరకంలో పెట్టినప్పుడు అతడు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఆ గదికి ఒకవైపు కిందన గోడలో నుంచి టక్ 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 అనే శబ్దాలు రావడం మొదలైంది. అది ఎలుకలు పందికొక్కలు చేస్తున్న శబ్దం కాదు. ఆ శబ్దం ఏమిటా అని చాణక్యుడు లేచి ఆ గోడ దగ్గరికి వెళ్ళాడు. ఆ శబ్దం గోడలో నుంచి వస్తుంది. ఆ గోడని తాకబోతుంటే ఆ గోడలో నుండి ఒక రాయి కింద పడింది. అది చూసి చాణక్యుడు ఒక అడుగు వెనక్కి వేశాడు. వెంటనే వరుసగా ఆ ప్రదేశంలో 4 రాళ్ళు గోడలో నుంచి కిందకు పడి ఇంత రంధ్రంలా తయారైంది. ఆ రంధ్రంలో నుండి ఒక చిన్న చెయ్యి బయటకు వచ్చింది. చాణక్యుడు ఆ చెయ్యి ఎవరిదా అని ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఆ రంధ్రం నుండి ఏకంగా ఒక మనిషి బయటకు వచ్చాడు. ఆ మనిషి చాణక్యుడి ఎత్తులో సగమే ఉన్నాడు. ఎందుకంటే అతను ఒక మరుగుజ్జు. అతను చాణక్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య, మిమ్మల్ని ఈ చెరసాల నుండి తప్పించమని మా రాజమాత పంపించారు. మీరు మాతో కాస్త సహకరించండి. మిగిలిన విషయాలన్నీ మీకు కాసేపట్లో తెలుస్తాయి అని చెప్తూనే చాణక్యుడి కాళ్ళకి ఆ రంధ్రం వచ్చిన ఒక తాడుని కట్టాడు.